నిజామాబాద్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. 13 మంది కీలక వైద్యులను ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ వారి స్థానాల్లో కేవలం 5 మాత్రమే కేటాయించారు. సరిపడా వైద్యులు లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్న సిబ్బందితోనే వైద్య సేవలు కొనసాగిస్తామన్న నిజామాబాద్ జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములుతో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఆసుపత్రికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అయితే ఇప్పుడు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేసింది. బదిలీలో భాగంగా చాలా వరకు కూడా ఆసుపత్రి నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పారామెడికల్ సిబ్బంది కూడా బదిలీ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రోగులకు కొంత మేరకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మీరు ఎట్లా రన్ చేయగలుగుతారు సార్? ఈ సాధారణ బదిలీలో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జనరల్ లాంగ్ స్టాండింగ్ వైద్యులు చాలామంది ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ముఖ్యంగా అందులో ఇక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ నాగమోహన్ గారు, అదేవిధంగా దాదాపు 10 మంది ప్రొఫెసర్లు ఇక్కడ నుంచి సీనియర్ ప్రొఫెసర్లు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. 10 మంది ట్రాన్స్ఫర్ అయ్యారు. అందులో 3 మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్లు దాదాపు 4 ట్రాన్స్ఫర్ అయితే 3 రావడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా 10 మంది అయితే 3 రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ట్రాన్స్ఫర్ కావడం వల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే ఆసుపత్రి పైన ఉండదు, ఎక్సెప్ట్ ఫారెన్సిక్ మెడిసిన్. ఎందుకంటే అక్కడ ఫారెన్సిక్ మెడిసిన్లు ఇక్కడ పోస్ట్ మార్టం చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఒకే ఒక ప్రొఫెసరు డాక్టర్ నాగమోహన్ గారు, అసిస్టెంట్లు అక్కడ లేరు, అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా లేరు. కాబట్టి అక్కడ కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అది మేము కొంతవరకు డిఎంఈ గారితో మాట్లాడి అక్కడ కూడా ఎవరో అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళు వచ్చే రకంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మిగిలిన డిపార్ట్మెంట్లు మాత్రం ఎక్కడ పెద్ద ఇంపాక్ట్ ఏం పడదు. ఉన్న డాక్టర్లతో సరిపోతారు. వాళ్ళతోటి మేము ఈ హాస్పిటల్ను స్మూత్గా రన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా నర్సింగ్ ఆఫీసర్లు మన దగ్గర క్యాడర్ స్ట్రెంత్ దాదాపు 265 మంది నర్సింగ్ స్టాఫ్ ఉంటే 264 ఫుల్ ఉన్నారు. ఈ జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా దాదాపు ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో 37 మంది మనకు డిఫిసిట్ పడ్డారు. సార్, సాధారణంగా చూస్తే ఈ జీజీహెచ్కు ఇటు బోధన నుండి అటు ఆర్మూర్ నుండి కూడా సీరియస్ కేసులను రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఓపీ కూడా ఎక్కువనే ఉంటుంది, ఐపీ కూడా ఎక్కువనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఎలా అందించగల వైద్య సేవలు? అంటే మాకు దాదాపు ప్రతిరోజు 2000 వరకు ఓపీ ఉంటుంది. అవి అంటే ఆల్ ఓపీస్ ఆల్ డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటుంది. అయితే ఈ ఓపీలు చూడటంలో మాకు ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, అసోసియేట్లు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు, పీజీలు ఉన్నారు, సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు. కాబట్టి పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాం. ఇది పరిస్థితి. అయితే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం కొందరు ప్రొఫెసర్లను బదిలీ చేసినప్పటికీ ఉన్నవారితోనే రోగులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకొని నడిపిస్తుంటామని చెప్పేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV.